బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రోజుకు రాహుల్ గాంధీ తెలివి ఏమైపోతుందో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. ఆటం బాంబులు పేలుస్తా అన్నాడని అది కాస్త తుసుమందని విమర్శించారు. ఏసీతో కుమ్మక్కై బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందంటున్న రాహుల్ కొంచెమైనా తెలివి ఉపయోగించాలన్న ఆయన ప్రజలు అన్ని గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ గారు నేను మాట్లాడకూడదు అనుకున్నా, కానీ రోజు రోజుకే ఆయన తెలివి ఏమైతుందో నాకైతే అర్థం కావటం లేదు. ఒక ఆటం బాంబు పేలుస్తానన్నాడు. మనకు మామూలుగా దీపావళిలో ఉంటుంది కదా ఆటం బాంబు, అది తుస్సుమని పోయింది. ఏంది ఆటం బాంబు అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రిగ్గింగ్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ తో మిలాఖత్ అయి ప్రభుత్వం మూడోసారి వచ్చింది అని చెప్తాడు. కొంచెమన్నా తెలివి కొంచెం ఉపయోగించాలి కదా. 2014లో వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దగ్గర 282 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకొని 35 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది 2014. 2019లో 303 సీట్లు గెలుచుకొని దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఈ ఎలక్షన్ లో రిగ్గింగ్ జరిగితే 400 సీట్లు కావాలి, కానీ 240 ఎట్లా వస్తాయి? రిగ్గింగ్ భారతీయ జనతా పార్టీ చేసుకుంది ఎలక్షన్ కమిషన్ తో కలిపి అంటే 400 సీట్లు కావాలని 240 ఎట్లా వస్తాయి? బాగా ఆలోచన చేసుకోవాలి. ఆయన మాట్లాడే మాటలకి అసలు అర్థాలే నాకే అర్థం కావటం లేదు. అన్ని సంవత్సరాలు నేను పార్టీలో ఉంది. ఆయన ఒక మాట చెప్పాడు, మహారాష్ట్ర ఎలక్షన్లో 5 నెలల ముందర మాకు సగం పార్లమెంట్ సీట్లు వచ్చాయి, 5 నెలల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే మాకు పూర్తిగా డిపాజిట్లు గల్లంతైనాయి అని. నీకు కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి, లేకంటే తెలివి ఉండే వాళ్ళని పక్కన పెట్టుకోవాలి. మొన్ననే చూసింటారు రాహుల్ గాంధీ గారు. నేను మాట్లాడకూడదు అనుకున్నా, కానీ రోజు రోజుకే ఆయన తెలివి ఏమైతుందో నాకైతే అర్థం కావటం లేదు. ఒక ఆటం బాంబు పేలుస్తానన్నాడు. మనకు మామూలుగా దీపావళిలో ఉంటుంది కదా ఆటం బాంబు, అది తుస్సుమని పోయింది. ఏంది ఆటం బాంబు అంటే కేంద్రంలో బీజేపీ